కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోంగూర పచ్చడి. ఆంధ్ర గోంగూర పచ్చడి. ఇది అంటే ఇష్టం లేని వాళ్ళు బహుశా ఎవరు ఉండరు అనుకుంటాను. అయితే నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గోంగూర పచ్చడికి ఎప్పుడూ కూడా ఎర్ర గోంగూర చాలా బాగుంటుంది. నేను 4 గోంగూర కట్టలు తీసుకున్నాను. ముందుగా వాటిని ఒకసారి అయితే కడిగేశాను. తర్వాత అంతా క్లీన్ చేసి ఆకులన్నిటినీ ఒక బేసిన్లో వేసుకొని మళ్ళీ నీటితోటి శుభ్రంగా కడుక్కున్నాను. ఎందుకంటే వర్షాకాలం కదా, ఎక్కడైనా మట్టి ఉండిపోతుందని. మొత్తం కడుక్కున్నాక వాటర్ అంతా డ్రైన్ చేసి ఒక పొడి బట్ట పైన మొత్తం ఆరబెట్టాను. ఆరబెట్టాక ఇది చక్కగా ఆరాక ఇవన్నీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇది ఎక్కువగా ఆరాలి మనకి, ఎందుకంటే అప్పుడు నిలవకి ఉంటుంది, లేకపోతే తొందరగా పాడైపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కాక 2 గరిటెల నూనె వేశాను. తర్వాత ఆరబెట్టుకున్న గోంగూరనంతా అందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకుని కప్పులోకి తీసుకున్నాను. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకుని దాంట్లో 12 ఎండుమిరపకాయలు వేసి వాటిని వేయించుకున్నాను. ఎండుమిరపకాయలు బాగా వేగాలి. తర్వాత దాంట్లో 1 చెంచాడు శనగపప్పు, 1 చెంచాడు మినప్పప్పు ఇవి కూడా వేసి వేయించాను. తర్వాత 1 చెంచాడు జీలకర్ర కూడా వేసి వేయించాను. తర్వాత ఇందులో 1/2 స్పూను మెంతులు కూడా వేసి వేయించాను. పచ్చళ్ళలో మెంతులు వేస్తే రుచి చాలా బాగుంటుంది, అందుకని కంపల్సరీగా మెంతులు వాడతాము. తర్వాత 1 స్పూన్నర ధనియాలు కూడా వేసేసి బాగా వేయించాను. ఇవి అన్నీ రంగు మారాక కొద్దిగా పసుపు వేసి అది కూడా కొద్దిగా వేయించాను. ఇవి అన్నీ వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుంది. అప్పుడు 1 చెంచాడు నువ్వులు, ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లేదు, కానీ నువ్వులు చాలా రుచినిస్తాయి గోంగూర పచ్చడిలో. ఇది కూడా వేసి వేయించాక ఒక 8 చిన్న వెల్లిపాయ రెబ్బలు వేశాను. ఇవి కూడా వేసి వేయించాను. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని దాంట్లో సరిపడినంత ఉప్పు వేసేసాక ఇందాక గోంగూర వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసింది ఇందులో వేసేసి తర్వాత గ్రైండ్ చేశాను. ఇది ఏంటంటే మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఒక జార్లోంచి తీసేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత దీనికి తాలింపు వేస్తున్నాను. మనము ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకుని దాంట్లో 1 గరిట నూనె వేసుకుని దాంట్లో మళ్ళీ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచినవి ఒక 8 దాకా వేసి వేయించాను. ఇది కొంచెం బంగారు రంగు వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటుంది తినడానికి. అలాగే 1/2 చెంచాడు శనగపప్పు, 1/2 చెంచాడు మినప్పప్పు ఇవి 2 వేసి వేయించాను. ఇవి కొద్దిగా వేగాక దాంట్లో 1/2 చెంచాడు ఆవాలు, అలాగే 1/2 చెంచాడు జీలకర్ర ఇవి కూడా వేసేసి బాగా వేయించేసుకున్నాను. తర్వాత కొద్దిగా కడిగిన కరివేపాకు ఇది కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇవి అంతా వేగాక దీంట్లో 1/4 చెంచాడు ఇంగువ కూడా వేసేసాను. తర్వాత ఈ తాలింపునంతటిని పచ్చడి తీసుకున్న బౌల్లోకి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేశాను. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత మనము తినే ముందు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చుల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడన్నంలో ఈ పచ్చడి కొంచెం నూనెతో పాటు కలుపుకొని వేసుకొని తింటే చాలా అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.